హలో అండి, అందరికీ నమస్కారం. ప్రతి చీరల బ్లౌజ్కి అయితే వర్క్ వేయించలేము కదా, అలాగని హెవీగా డిజైన్ కూడా వేయించలేం. అందుకనే కొన్ని మనకు నచ్చిన చీరలకు ఇలా సింపుల్గా డిజైన్ కుట్టించుకోండి. ఫస్ట్ నెక్ కోసం అయితే 2.5 ఇంచుల దగ్గర మార్కు చేసి కింది నుంచి పైకి 6 ఇంచులకైతే మార్కు చేయండి. అయితే పైన 1 ఇంచు ఉంది కదా, అక్కడికి మార్కు చేసి తర్వాత 1.5 ఇంచుకైతే మార్కు చేసిన తర్వాత 3 ఇంచులకు మార్కు చేయాలి. ఇలా మార్కు చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన ఉన్న మార్క్ నుంచి ఇలా 3.5 ఇంచులకైతే మార్కు చేయండి. తర్వాత రెండో మార్క్ ఉంది కదా, అక్కడి నుంచి 2.1 అంటే 2 ఇంచులకు మార్కు చేసుకోవచ్చు. తర్వాత లాస్ట్కున్న మార్కును అలాగే వదిలేయండి. ఇప్పుడు ఆ 3.5 ఇంచుల అటు లాస్ట్ మూలకు ఉంది కదా ఒక మార్కు, అక్కడి నుంచి కర్వ్ తీసి ఇలా ఇంకొక కర్వ్కి కలపాలి. అంటే మీరు అనుకోవచ్చు ఇదేముంది కొద్దిగా కట్ వరకు ఇట్లా ఇచ్చినవు అని అనుకుంటారు. కానీ ఇలా మెజర్మెంట్ ప్రకారం అయితే మీకు బ్యాక్ నెక్ చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట. ఎంత నీట్గా అంటే అసలు వెనుక చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఏముంది ఇలా కట్ వర్క్ లాగా గీసుకుంటాము అని అంటే షేప్స్ అనేవి ఒకటేలాగా రావు, కొద్దిగా అటు ఇటు కూడా అవుతాయి. నేను చెప్పినట్టు చూడండి, చాలా నీట్గా వస్తుంది. ఇంకా తర్వాత మనము 2.5 ఇంచుల దగ్గర నెక్ మార్కు చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇక్కడ మూల 3.5 ఉంది కదా ఇది, దానికైతే ఇలా కర్వ్ తీసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా కర్వ్ తీయాలి. అయితే మీ ఇష్టం, మనం స్ట్రెయిట్ లైన్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే తక్కువ కర్వ్ తీసుకోవచ్చు, లేదంటే ఎక్కువ కర్వ్ కూడా తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను చూపించిన మెజర్మెంట్ ప్రకారం నేను చూపిస్తున్నట్టు మాత్రం కట్ చేసుకుంటే నెక్ మాత్రం చాలా బాగా వస్తుంది. సూపర్బ్ అంటే సూపర్బ్గా వస్తుంది. నిజంగా అండి, మీరు ట్రై చేయండి. అంటే మీకు ఇప్పుడు ఒక చీర బాగా నచ్చింది, అబ్బాయి చీరకి ఏ నెక్ పెట్టించుకుంటే బాగుంటుందంటే ఈ నెక్ ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు ఓపెన్ చేస్తే చాలా మంచి డిజైన్, ఇదిగోండి చాలా బాగుంది కదా. చూసిరా, నెక్ మనము మెజర్మెంట్ పెట్టుకోవడం వల్ల కింద కట్ వర్క్ అనేది నీట్గా వస్తుంది. మీరు ఇప్పుడు ఈ మూలల దగ్గర ఇలా పూసలైనా పెట్టుకోవచ్చు, లేదంటే నెక్ చుట్టూతో కూడా పూసలు కుట్టుకోవచ్చు. చూడండి, మీరు కొద్దిగా ఆ చీర మీదకి బ్లౌజు కొద్దిగా వర్క్ వేయించుకుంటే బాగుంటుంది. అంటే మీరే పూసలు తెచ్చుకోండి, షాప్లో దొరుకుతాయి కదా, ఆ పూసలు తెచ్చుకొని చిన్నగా గోల్డ్ పూసలు అవి ఇలా మూలల దగ్గర కొద్దిగా పెద్దవి పెట్టేసి కుట్టుకోండి, చాలా బాగుంటుంది. ఒకవేళ ఈ కట్ వర్క్ డిజైన్ ఇలాగే నచ్చింది, మాకు పూసలు వద్దు అనుకుంటే ఇలా కింది సైడ్ అయితే బటన్స్ అయినా పెట్టి కుట్టించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ నెక్నైతే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా నెక్స్ట్ ఇంకొక డిజైన్కి వెళ్ళిపోదాము. అది కూడా 2.5 ఇంచుల దగ్గర నెక్ అయితే మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అక్కడి నుంచి కిందికి 10 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. చేసుకొని 3 ఇంచులకైతే మార్క్ చేయండి. ఇక్కడ చేసిన తర్వాత దీన్ని బాక్స్ గీసుకోవాలి. మీరు ఇంకొకటి, లేడీస్ ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇలా ఒకవేళ నేనైతే నిజంగా అండి చెప్తున్నా, ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటాను, ఇద్దరు ఆడపిల్లలు, ఒక్క ఆడపిల్ల ఉన్నా సరే మీరు మిషన్ నేర్చుకుంటే చాలా బెటరు. ఎందుకంటే మనము కొద్దిగా మనమన్నా కుట్టుకుంటాం అన్నమాట. అందుకోసమని మీరు ఇంట్లో ఇలా పేపర్ కటింగ్ అయితే చేయండి. పైనుంచి కిందికి 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ అయితే ఇలా ఒక మార్క్ అయితే చేసుకోవాలి. నెక్ దగ్గర నుండి కిందికి 3 ఇంచుల దగ్గరికి మార్కు చేసుకొని ఆ నెక్ దగ్గర నుండి ఆ 3 ఇంచులకు ఇలా కర్వ్ తీయండి. తీసిన తర్వాత ఇప్పుడు అలాగే మళ్ళీ ఆ 3 ఇంచుల మూల ఉంది కదా, అక్కడి నుండి మళ్ళీ సేమ్ ఇలాగే కర్వ్ తీసుకుంటూ ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కు కొద్దిగా అవుట్ లైన్ అన్నమాట, ఇలా బయటికి కొద్దిగా కర్వ్ తీసి రౌండ్గా తీసి మన బాక్స్ ఉంది కదా, అక్కడికి నెక్ డీప్గా అయితే కలిపేసేయాలి. మనకు మంచి నెక్ అనేది ఇక్కడ రెడీ అయిపోతుంది.
మీరు ఫస్టు ఈ పేపర్స్ తీసుకొని ఇలా నెక్కులనేది మెజర్మెంటు తర్వాత సంగతి. అంటే మాకు మెజర్మెంట్స్ అంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ హైట్ ఎంతుంది, షోల్డర్ ఎంతుంది, ఆర్మ్ హోల్ ఎంతుంది అని అనుకుంటారు కదా! అలా కాకుండా ఫస్ట్ మీరైతే నెక్కులైతే ఇలా పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. చేస్తే మీకు నెక్స్ అనేది ఈజీగా అయిపోతుంది. తర్వాత మీకు ఈ బ్లౌజు హైట్ కానీ, షోల్డర్ ఇవన్నీ చెప్తుంటే ఈజీగా వచ్చేస్తదనమాట. చాలా సింపుల్ అనిపిస్తది అప్పుడు. అంత హార్డ్ అనిపియదు. అందుకనే ఇలా పేపర్ తీసుకొని మీరు ఇవి ట్రై చేస్తూ సరదాకైనా ట్రై చేయండి. ఇంట్లో ఖాళీగా ఉంటాం కదా! ఇంకా ఏం తోచదన్నప్పుడు ఇలా ట్రై చేసుకోండి. ఇదిగోండి నెక్ డిజైన్ అనేది ఇలా వస్తుంది. అయితే అక్కడ మూలలు ఉన్నాయి కదా! దానికి థ్రెడ్స్ రావాలి, డోరీస్ రావాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు బ్లౌజ్ వస్తుంది ఇక్కడ. కుట్టిన బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుంది. మీరు ఇలా కింది సైడ్ అయితే బటన్స్ అలా పెట్టుకోండి. ఇదిగోండి నెక్ అనేది ఇలా రావాలి. నెక్స్ట్ ఇంకొక బ్లౌజు. ఇప్పుడు ఇది కూడా నెక్ 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. చేసిన తర్వాత ఇప్పుడు కింది నుండి పైకి 2.5 లేదా 3 ఇంచులకు మార్క్ చేసుకోండి. ఇది డీప్గా వస్తుందేమో అని అనుకుంటారు. ఏం కాదు, మంచిగా ఉంటుంది నెక్. 3 ఇంచులకు మార్క్ చేయాలి అక్కడి నుండి. ఇప్పుడు పైన 2.5 ఇంచులు ఉంది, కిందికి వచ్చేసరికి 3 ఇంచులు ఉంది. ఈ రెండింటిని అయితే కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు బాక్స్ అయితే గీసుకోండి. కింది సైడ్ ఇలా రౌండ్గా గీయండి. గీసిన తర్వాత మనకి ఇక్కడనే మంచి బ్లౌజ్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పుడు నేను చూపించిన డిజైన్స్ అన్నీ చాలా ఈజీగా ఉంటాయి. మీకు నచ్చిన చీరలు ఉంటే మాత్రం ఇలా ఎప్పుడు వర్క్ అలా కాకుండా ఇలా సింపుల్వి ట్రై చేయండి. మీరు చూడ్డానికి బాగుంటుంది. పైకి వచ్చేసరికి కొద్దిగా కర్వ్ తీసుకున్నా చూడండి. కింది సైడ్ అయితే ఇలా రౌండ్గా వచ్చి కొద్ది దూరం స్ట్రైట్గా వచ్చి మళ్ళీ అక్కడి నుంచి కొద్దిగా ఇలా కర్వ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి మీరు ఇంకా శారీలో క్లాత్ ఉంటుంది, లేదంటే ఏదైనా సూటబుల్ క్లాత్ ఉంటే తీసుకొని దాన్ని ఇలా ఈ మోడల్లో క్లాత్ అనేది అంటే క్లాత్ పొడవుగా తీసుకొని దాని మధ్యలోకి ఈ దారంతో చుట్టినా కానీ మనకి ఈ మోడల్ వస్తుందన్నమాట. దాన్ని ఇలా బ్లౌజ్కి ఇలా కుట్టుకోవాలి. అయితే మీరు దానిపైన ఇలా ఫ్లవర్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బౌ పెట్టుకోవచ్చు. మీకు నచ్చినట్టు మీరు డిజైన్ చేసుకోండి. ఇదిగోండి ఇదే బ్లౌజ్ డిజైన్ ఇప్పుడు నేను చూపించింది. ఈ బ్లౌజ్లో మీకు ఏది నచ్చిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి.